రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. పంజాగుట్ట పిఎస్ లో న్యాయవాది సుబ్బారావుపై పోలీసులకు సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 22న పంజాగుట్టలో న్యాయవాది కార్యాలయానికి వెళ్లినప్పుడు సుబ్బు అనే వ్యక్తి న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడన్నారు మంగ్లీ. ఆ తర్వాత తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై ఉన్న వీడియోలు తొలగించేందుకు గాను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని మంగ్లీ చెప్పుకొచ్చారు. డబ్బులు చెల్లించకపోవడంతోనే సుబ్బు మరికొంతమంది తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని అన్నారు మంగ్లీ. ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తానన్నారు మంగ్లీ. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏమంటారు కోర్టు గడపైనా చెప్పడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి, ఆయన ఒక భరతనాట్యం డాన్సర్, సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులలో ఎదిగిన దాన్ని, మీ చేతులలో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ కొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను కానీ కోరుతున్నాను. రైట్ ఇక సింగర్ మంగ్లీపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. సుబ్బారావు అనే న్యాయవాది తనపై చేసినటువంటి ఆరోపణలని తప్పుడు ఆరోపణలుగా ఆమె కొట్టివేశారు. దీనికి తాను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, సింగర్ మంగ్లీకి సంబంధించిన చర్చ ఇప్పుడు తీవ్రమైన దుమారానికి రేపుతోంది. ఒకవైపు సుబ్బారావు అనే న్యాయవాది మంగ్లీ ఇలా చేసిందని చెప్పి ఆరోపణలు గుట్టురట్టు చేస్తూ ఉంటే, మరోవైపు సింగర్ మంగ్లీ కూడా మీడియా సమక్షంగా వచ్చి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జమీమా. అయితే మంగ్లీ ఇష్యూకి సంబంధించి ఒక పెద్ద దుమారం రేగుతుందనే చెప్పొచ్చు. అయితే నిన్న సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పిఎస్ లో సుబ్బారావు అనే న్యాయవాది డబ్బుల విషయంలో మోసం చేసిందంటూ కూడా మంగ్లీపై ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కూడా మంగ్లీ నిన్న నార్సింగ్ పిఎస్ లో కేసు అయితే నమోదు చేసింది. అలాగే ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే న్యాయవాది సుబ్బారావుపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సింగర్ మంగ్లీ కూడా ఒక ఫిర్యాదు అయితే చేసింది. అయితే గత నెల 22వ తేదీన పంజాగుట్టలోని న్యాయవాది కార్యాలయానికి మంగ్లీ వచ్చిన సమయంలోని సింగపోవు సుబ్బారావు అనే వ్యక్తి తనను తాను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడని, అయితే కొద్ది నిమిషాల తర్వాత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దీనికి తోడు గతంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో తనపై ఉన్న వీడియోను తొలగించేందుకు 10 లక్షలు డిమాండ్ చేశాడని ఆమె అయితే చెప్తుంది. అయితే అతను అడిగిన డబ్బులు చెల్లించకపోవడంతో
అతనితో వచ్చిన మరికొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మీడియా ముఖంగా కూడా ఇటు మంగ్లీ కూడా ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అయితే మీడియాలో ఫేమస్ అయ్యి బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ప్రస్తుతం మంగ్లీ ఏదైతే కన్నీటి పర్యంతమైందని తెలుస్తుంది. అయితే ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్తుంది. అయితే ఖాయమీగా కొనసాగుతున్న తనతో చాలా మంది ఫోటోలు దిగుతారు. అలాంటి వారు ఎవరో చేసిన తప్పిదాలను తనకు అంటగట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఆర్థిక నేరాలతో సంబంధం ఉందని తెలిపే ఇలాంటి శిక్షకైనా సిద్ధమా అని చెప్పి ఇప్పటికే మంగ్లీ అయితే చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడికైనా చర్చకు వస్తారంటూ కూడా ఆమె అయితే సవాలు చెప్తుంది. అయితే తప్పుడు ఆరోపణలు మీడియాలో ప్రచారం కావడం కూడా తనను ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఆర్థిక నేరాల విషయంలో తన కుటుంబాన్ని నాగడం బాధాకరం అంటూ కూడా ఆమె కన్నీటి పర్యంతం అయింది. అయితే ఇలాంటి వారు చేసే ఆరోపణలతో ముఖ్యంగా వార్త వేసే ముందు నిజాలు నిర్ధారించుకోవాలంటూ కూడా ఇటు మీడియా సంస్థలు కూడా ఇటు మంగ్లీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మంగ్లీని తప్పుడు ఆరోపణలతో వేధింపులు గురి చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై ప్రస్తుతం పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అయితే తప్పుడు ఆరోపణపై చట్ట ప్రకారం ముందుకెళ్తానంటూ కూడా ప్రస్తుతం మంగ్లీ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.